దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 4. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా గ్రంథము 29:24. 6వ శిఖరము. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యము సంపాదించి వాడైనప్పటికీ మత్తయి 13:17 అనుసరించి పర సంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకై నీవు వేచి ఉండి విశ్వాసముతో, ప్రభువా నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడిపించును. 7వ శిఖరము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30:21. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదియే. మనమెంతో సులభముగా తప్పటడుగు వేయగలము. అయితే పై విధానములో ప్రభువు మనలను మనమెరగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు, ప్రభువా సరైన మార్గమును బోధించుము అని చెప్పుచుందుమో అంతవరకు ఆయన మనల్ని నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలములను ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచున్నందుము. 8వ శిఖరము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. యెషయా గ్రంథము 31:5. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభు మనలను కాపాడును. హాలండ్ దేశంలోనున్న స్నేహితుడు ఒకని నేను కలుసుకొనినప్పుడు అతడు ఈ రీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను. ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రం ఏ అపాయమునందకుండా బయటికి త్రోయబడెను. ఆ విధానంలోనే మన చుట్టూనున్న అనేక దృశ్య అదృశ్య అపాయములు, కీడుల నుండి మనము కాపాడబడెదము. ప్రైజ్ ది లార్డ్.